నమస్తే అందరికీ. ఇప్పుడు ఆసనానికి మధ్య ఖాళీ సమయంలో ఏమి చేయాలి అని. ఇంతకుముందు మనం మధ్య ఎందుకు విశ్రాంతి ఇవ్వాలని చూసాం. ఇప్పుడు ఆసనానికి మధ్య ఖాళీ సమయంలో ఏమి చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. చాలా బాగా చక్కగా వివరించారు ఎంఎస్ రాజు గారు, మధ్యన సత్యనారాజు గారు. బాగుంది. ఆసనానికి మధ్య ఉన్న ఖాళీ సమయాన్ని ఏమంటాం? విశ్రాంతి స్థితి అంటాం. ఈ విషయంలో ఎక్కువ మంది తప్పులు చేస్తూ ఉన్నారు. ఆసనాన్ని తీసిన వెంటనే ప్రక్క వాళ్ళని చూడడం, వాళ్ళతో మాట్లాడడం, లేదా గురువు గారితో సందేహాలు తీసుకోవడం, లేదా కబుర్లు చెప్పుకోవడం, ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంట్లో ఏమన్నా పాటలు వింటూ ఆసనాలు చేస్తూ ఉంటారు. ఇలా ఆసనం తీసిన వెంటనే అలా చేస్తే శరీరం రిలాక్స్ అవ్వదు, అలాగే మనస్సు రిలాక్స్ అవ్వదు. పూర్తి విశ్రాంతిని శరీరం మనస్సు రెండు పొందనప్పుడు ఆసనాల్లో వచ్చే ఫలితం తగ్గిపోతుంది. చేసిన ఆసనానికి పూర్తి ఫలితం రావాలంటే మనం ఆసనాన్ని తీశాక ఏం చేస్తే మంచిదో చూద్దాం. నెంబర్ 1, కళ్ళు మూసుకోవాలి. ఆసనం చేయగానే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఆసనాన్ని చేయడం పూర్తయిన వెంటనే కళ్ళు మూసుకొని ఉండాలి తప్ప తెరవకూడదు. కళ్ళు తెరిస్తే ఎవరో ఒకరు కనపడతారు, ఏదో ఒక కొత్త ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. పూర్తిగా విశ్రాంతి పొందాలంటే ముందు కళ్ళు మూసుకొనే ఉండాలనేది గమనించాలి. మనం ఎంతసేపు విశ్రాంతి సమయంలో ఉంటామో అంతసేపు కళ్ళను పూర్తిగా మూసుకొని ఉండాలి. నెంబర్ 2, విశ్రాంతి ఆసనం వేయాలి, లైక్ శవాసనం. ఆసనంలో ఉన్నంతసేపు శరీరంలో చాలా భాగాలు బిగింపుతూ ఉంటాయి. అందుచేత ఆసనం నుండి తీసిన వెంటనే కాళ్ళ దగ్గర నుండి తల వరకు ఏ భాగంలోనూ బిగింపు లేకుండా చేస్తూ విశ్రాంతి ఆసనంలో కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయాలి. శిథిల దండాసనం, కూర్చొని. పడుకొనితే శవాసనం. అలా ఏమన్నాడు? అందుచేత ఆసనం నుండి తీసిన వెంటనే కాళ్ళ దగ్గర నుండి తల వరకు ఏ భాగంలోనూ బిగింపు లేకుండా చేస్తూ విశ్రాంతి ఆసనంలో కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయాలి. కూర్చొని చేసే ఆసనాలకు కూర్చొని విశ్రాంతి తీసుకుంటే, పడుకొని చేసే ఆసనాలకు పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి ఆసనంలో ఉన్నప్పుడు శరీరంలో అన్ని భాగాలను ఫ్రీగా పట్టు లేనట్లుగా వదిలేసి వాలిపోయి ఉండాలి. ఇంత ఫ్రీగా శరీరాన్ని పెడితే రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. నరాలు బాగా పట్లు వదిలేసి ఎక్కువ శక్తిని తిరిగి పొందుతాయి. ఆసనానికి మధ్య ఖాళీ సమయాలలో విశ్రాంతిని శరీరానికి అందివ్వడం అనేది చాలా ముఖ్యం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నోసార్లు నేను కూడా చెప్పాను. దీనితో ఆసనాల వలన లాభం పెరుగుతుంది. మనస్సుని శ్వాసలపై పెట్టాలి. నెంబర్ 3 పాయింట్, మనస్సుని శ్వాసలపై పెట్టాలి. ఎలా? విశ్రాంతి ఆసనం వేసి శరీరాన్ని బాగా ఫ్రీగా ఉంచిన స్థితిలో మనసుని శ్వాసలపై పెట్టాలి. శ్వాసలపై అంటే పై పెదవిపై భాగములో 2 నాసికా రంధ్రాల కింద భాగంలో ఉండే గంట లాంటి భాగం వద్ద శ్వాసల రాకపోకలు తెలుస్తూ ఉంటాయి. మనస్సుని అక్కడ లగ్నం చేయాలి. మనస్సుని శ్వాసలపై పెడితే ఏ ఆలోచనలు కొత్తవి రాకుండా ఉంటాయి, లేదా పాతవి అన్న గుర్తు రాకుండా ఉంటాయి. ఆలోచనలు ఉంటే శరీరము మనస్సు విశ్రాంతిని తీసుకోవు, శక్తిని తిరిగి పుంజుకోవు. ఆసనాల వలన ఫలితాలు ఎక్కువ రావాలంటే ఈ విశ్రాంతి సమయంలో మనస్సుని శరీరాన్ని మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. దాని కొరకే శ్వాసల మీద ధ్యాస. మనస్సు వచ్చే శ్వాసలని పోయే శ్వాసలని గమనిస్తూ ఆ పనిలో పడిపోతుంది. దానితో మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇలా ఆసనానికి మధ్య ఉండే ఖాళీ సమయంలో పూర్తిగా శ్వాసల మీద ధ్యాసను పెంచుతూ విశ్రాంతి తీసుకోవాలి. నెంబర్ 4 పాయింట్, పూర్తి ప్రశాంతతను అనుభవించాలి. అసలు ఆసనాన్ని చేయవలసిన రీతిలో చేయవలసినంత సమయం మనస్సు పెట్టి చేస్తే ఆసనం నుండి తీసిన వెంటనే దీర్ఘ శ్వాసలు నడుస్తాయి. దానితో మనలోనికి ప్రాణవాయువు బాగా ఎక్కువగా
వెళ్ళి శరీర అవసరాలను పూర్తిగా తీరుస్తూ ఉంటుంది. ఆసనం తీసిన వెంటనే మనసుకు ఎక్కడ లేని ప్రశాంతత లభిస్తుంది. అలా 2-3 దీర్ఘశ్వాసలు తీసుకునేసరికి మనసు ఇక ఎటూ పరుగులు తీయకుండా స్థిరంగా ఉంటుంది. ఆసనానికి మధ్య ఖాళీ సమయంలో ఆలోచనారహితమైన మనస్సును మనం ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాం. మనం కోరుకోకుండా ఈ స్థితి ఆసనం అయిన వెంటనే వస్తుంది. ఈ స్థితిని మనం అనుభవించాలంటే ముందు చెప్పిన 3 రకాల మార్పులు చేస్తే, ఏంటేంటి మార్పులు? 3 రకాలు. ఒకటనేది కళ్ళు మూసుకొని ఉండడం, విశ్రాంతి ఆసనం వేయడం, ఏది ఆసనం అయిపోగానే. 3 మనసుని శ్వాసలపై పెట్టడం, పూర్తి ప్రశాంతతను అనుభవించడం. అయితే ఈ స్థితిని మనం అనుభవించాలంటే ముందు 3 రకాల మార్పులు చేసే తర్వాత ఈ స్థితి ఖాళీ సమయం అంతా ఉంటుంది. ఆసనాల ద్వారా లభించే ఈ ప్రశాంతతను తెలుసుకునేందువలనే అందరూ ఆసనాలను సరిగా చేయలేరు. కొన్ని రోజులు చేసి మానేస్తూ ఉంటారు. ఇది తెలియక మనం ఏ అవస్థ పడకుండా ఆసనాన్ని తీసిన వెంటనే ఇంత ప్రశాంతత వస్తూ ఉంటే దాన్ని అనుభవించడానికి కొంత సమయాన్ని పెట్టుకొని అనుభవించలేకపోతే దురదృష్టమని చెప్పవచ్చు. మనసు అనేది నిద్రలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. అలాంటి మనసు ఆసనాన్ని విరమించాక మాత్రం ఆలోచించదు. మనసు ఆలోచనారహితమైన స్థితిలో ఎంత సమయం ఉంటే అంత సమయము శరీరానికి ఎక్కడ లేని శక్తి, బలం వచ్చి చేరుతూ ఉంటాయి. దానితో రోజంతా ఎక్కువ శక్తితో జీవించవచ్చు. ఆసనాల ద్వారా శరీరానికి శక్తి రావడం అంటే ఇదే. ఎక్సర్సైజ్కి ఆసనాలకు ఉన్న భేదం కూడా ఇదే. ఇంత గొప్ప మానసికమైన ఆనందాన్ని మరి ఏ ఇతర శారీరక శ్రమలలోనూ వ్యాయామాలలోనూ పొందలేము. కాబట్టి ఆసనాల మధ్య విశ్రాంతి సమయాల్లో ఉండే మానసికమైన ప్రశాంతతను పూర్తిగా అనుభవించడానికి ఉపయోగించుకుందాము. ఆసనాన్ని తీసిన వెంటనే మనసు అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉండడం అనేది ధ్యానంతో సమానం. మెడిటేషన్ ఈక్వల్ టు మెడిటేషన్. ధ్యానం చేసే శక్తి, సామర్థ్యాలు, ఆలోచన తీరు, ఆనందం, ఆరోగ్యం మొదలగునవి అన్నీ కూడా వస్తాయి. అంటే మెడిటేషన్లో ఉన్న లాభాలు కూడా మనకి ఇందులో వచ్చేస్తాయి. ఈ మార్పులన్నీ కూడా ఏ ఇతర రకములైన ధ్యానాన్ని చేయలేకపోయినప్పటికీ కేవలం ఆసనాల ధ్యానం చేసి కూడా పూర్తిగా పొందవచ్చు. స్పెషల్గా మెడిటేషన్ చేయలేకపోయినప్పటికీ కూడా ఇందులోనే మనకు మెడిటేషన్ కవర్ అయ్యి దాని యొక్క లాభాలను మనకు పొందగలము. ఆసనాలు అంటే అంత విలువగల చక్కటి ప్రక్రియ అని గ్రహించి పైన చెప్పిన 4 విధాల మార్గాన్ని ఆసనానికి మధ్య ఖాళీ సమయంలో ఆచరిస్తూ ఆసనాల ద్వారా పూర్తి ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పొందుతారని ఆశిస్తున్నాను. ఇది ఎంఎస్ రాజు గారు నాకు చెప్పారు. బాగుంది కదా, తప్పనిసరిగా ఆచరిస్తారు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆ లాభాలు పొందండి, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు పొందండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.